ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకి డొంకదారులు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప దిక్కు లేదు గ్రామాలకి. అలాంటి గ్రామీణ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా PMGSY ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మహానాయకులు వాజ్పేయి గారి నాయకత్వం మొదలైంది. అదే పద్ధతిలో ప్రపంచం ఇంత ముందుకు పోతా ఉంది. మనం ఇంకెక్కడో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా, పేద దేశంగా ఉన్నది. దీని వేగం పెంచాలని చెప్పి భారత మాల పేరిట నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ తెచ్చిన ఘనత కూడా వాజ్పేయి గారిదే. వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు, మోడీ గారు వచ్చేంత వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ మనిషి వేగాన్ని, పని వేగాన్ని పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎక్కడ పోయినా, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నేను చెప్పడం కాదు, ఆనాటి ముఖ్యమంత్రి సభలో స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మేము 2014 వరకు నేషనల్ హైవేస్ స్వయంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే 2014 వరకు 2500 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ డబుల్ అయింది అని చెప్పి వారే ప్రకటించారు. అట్లా ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోను 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించడానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకి గడ్కరీ గారి నాయకత్వంలో ఇలా భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా ఇవాళ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇవాళ 4 folds 5 folds డబ్బులు కేటాయించి నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగానే 30 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇటువైపు సోమశిల గ్రామం, అటువైపు సిద్ధేశ్వరం గ్రామం, ఇవాళ బీచుపల్లి బ్రిడ్జు, అదేవిధంగా ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం బ్రిడ్జ్ తప్ప ఈ 170-180 కిలోమీటర్ల పరిధిలో ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. అటు రాష్ట్రం ఇటువైపు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎన్ని బాధలు అనుభవిస్తుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా సుధాకర్ రావు గారు, ఆనాడు సుధాకర్ రావు గారు వీరు ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి డబ్బుల ముఖం చూడకండి. ఈ ప్రాంతం అనేక రకాల వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలకు నిలయమైన జిల్లాగా పేరు పొందింది. ఇక్కడ కనుక మీరు ఈ నేషనల్ హైవేస్, అట్లే ఈ సోమశిల, అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ప్రపోజ్ చేసినప్పుడు దాదాపు 3000 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు 3000 కిలోమీటర్లు 3,000 రూపాయలతో ఈ నేషనల్ హైవేస్, అదేవిధంగా ఈ కృష్ణా నది మీద ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోడ్లంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది. స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి వారు ప్రకటించిపోయారు. కాబట్టి ఇవాళ మనసుంటే మార్గం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మొప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఇంత పెద్ద 3,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించి దాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతకుముందు ఇది సాధ్యమైద్దా, ఎక్కడ ఈయనకు ఈ కత్తి కాదు, నెత్తి కాదు, తాడు లేదు, బొంగురం లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోడ్ల నిర్మాణం చూసి, ఆ బ్రిడ్జ్ల నిర్మాణం చూసి ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానీకానికి
అటు సిద్ధేశ్వరం ఆంధ్ర ప్రాంత ప్రజానికి కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజానికి కానీ ఈ రోడ్డు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి భావిస్తాం.